ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వేసిన పాచికే ఉమ్మడి చట్ట సవరణ బిల్లు 2019 దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ చట్టం ఏంటి? 1955లో ఉన్న చట్టాన్ని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎలాంటి సవరణలు చేసింది? దీని వెనుక అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటో మనం చర్చిద్దాం. సిఏఏ ఉమ్మడి పౌరసత్వ చట్టం యాక్ట్ సవరణ 2019 2016 జూలైలో పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే అప్పుడు లోక్సభ ఆమోదించింది. 2019 డిసెంబర్ 11న పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్రపతి కూడా ఈ బిల్లును ఆమోదించారు. అయితే ఈ బిల్లులో ఏముంది మనం కనుక చూసుకున్నట్లయితే 1955లో ఉమ్మడి పౌరసత్వ చట్టం యాక్ట్ వచ్చింది. దాని ప్రకారం 11 ఏళ్ళు నివసించడం కానీ లేదా పనిచేసి ఉంటే ఆ నిబంధన ప్రకారం భారత పౌరసత్వం లభిస్తుంది. అయితే ఇప్పుడు చేసిన సవరణ ఏంటంటే ఈ 11 ఏళ్ల పాటు నివసించి ఉండడం లేదా పనిచేసి ఉండడం అనే నిబంధనను ఈ బిల్లులో సవరించారు. కేవలం ఏం సవరించారు? 6 ఏళ్ల పాటు నివాసం అన్న ఉండాలి, ఇక్కడ పనిచేస్తూనైనా ఉండాలి, అప్పుడు వాళ్ళకి పౌరసత్వం ఇస్తామని చెప్తున్నారు. దీంతో ఏమైంది? పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో పనిచేస్తున్న ముస్లిం ఏతర్లకు ఇక్కడ పౌరసత్వం తీసుకోవడానికి లైన్ క్లియర్ అయిందని చెప్పవచ్చు. బీజేపీ చాలా వ్యూహాత్మకంగా దాదాపుగా 3 కోట్ల మందికి పైగా ఈ చుట్టుపక్కల దేశాల్లో నివాసం ఉంటున్నారు అక్కడ దేశవాసులుగా. వాళ్ళందరికీ పౌరసత్వం ఇచ్చి తన ఓట్ బ్యాంకు పెంచుకోవాలన్న ఒక కుట్రపూరిత ఆలోచనతోనే ఈ సవరణ చేసిందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ ఆసక్తికరమైన విషయం ఏంటంటే పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు దాదాపుగా 311 మంది ఎంపీలు మద్దతు తెలిపారు. అందులో మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వైసీపీ ఎంపీలు 22 మంది ఉన్నారు. టీడీపీకి సంబంధించిన 3 మంత్రులు కూడా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏంటంటే కేరళ సీఎం పినరయి విజయన్ కానీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అలాగే కేజ్రీవాల్ తెగేసి చెప్తున్నారు సిఏఏను మనం అమలు చేయమని. దేశవ్యాప్తంగా ఆందోళనలు అయితే జరుగుతున్నాయి. టోటల్గా చూస్తే అమల్లోకి వచ్చేసింది, గెజిట్ అయితే విడుదలైంది. అయితే ఈ 1955 ఉమ్మడి పౌరసత్వ యాక్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఈ చట్ట ప్రకారం ఇప్పుడు ఎవరికి పౌరసత్వం, ఈ చాలా ఆందోళనకరమైన అంశం ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో నివసిస్తున్న వాళ్ళు తాము భారతీయులుగా నిరూపించుకోవాలి. దీనికి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. 1987 జూలై 1కి ముందు పుట్టిన వాళ్ళు, అలాగే రెండవది 1987 నుంచి 2004 మధ్యలో పుట్టిన వాళ్ళు, 3 డిసెంబర్ 24 తర్వాత పుట్టిన వాళ్ళు. ఈ 3 కేటగిరీలు ఉన్నాయి. అయితే 87 జూలైకి 1 ముందు పుట్టిన వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ కానీ పాస్పోర్ట్ కానీ ఉంటే వాళ్ళు భారతీయులే అన్నమాట. అయితే 87 కంటే ముందు పుట్టిన వాళ్ళ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, జనన ధృవీకరణ పత్రం. అప్పట్లో చాలామంది దగ్గర లేదు. వాళ్ళంతా ఇప్పుడు ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. దానికి సంబంధించి ఒకవేళ హాస్పిటల్లో పుట్టుంటే ఆ రికార్డు ఉన్నట్లయితే మళ్ళీ దానికి ఈ మీ సేవ ద్వారా అప్లై చేసి 200 రూపాయలు ఫీజు కట్టి ఆ సర్టిఫికేట్ పొంది ఉండాలి కంపల్సరీగా. ఒకవేళ అది లేకపోతే వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ ఉన్నా నడుస్తుందని ఇందులో ఉన్న రూల్స్ చెప్తున్నాయి. ఇంకోటి ఏంటంటే 1987 2004 మధ్య పుట్టిన వాళ్లకు బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి. అంతేకాదు వాళ్ళ పేరెంట్స్లో ఒకళ్ళకి మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి లేదా పాస్పోర్ట్ అన్నా ఉండాలి. అది ఉంటేనే వాళ్ళు భారతీయుల కిందకి లెక్కలోకి వస్తారు. తర్వాత 3 డిసెంబర్ 2004 తర్వాత పుట్టిన వాళ్ళైతే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా భారతీయులై ఉండాలి. సేమ్ నిబంధనలు వర్తిస్తాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ కామన్ సివిల్ కోడ్ తీసుకురావడం వల్ల కేవలం ఈ ఇబ్బంది అంతా ముస్లింలకే ఉంటుందా అనేది మనం ప్రశ్నించుకుంటే, కామన్ సివిల్ కోడ్ అనేది అమలు చేయడం అన్నది అంత ఈజీ కాదు. ఎందుకంటే
పెళ్ళి కానీ విడాకులు, ఆస్తి హక్కు, ఆస్తి పంపకాలు, రెండవ పెళ్ళి, దత్తత, వీలునామా, మహిళలకు ఆస్తి హక్కుకు సంబంధించి కామన్ సివిల్ కోడ్లో అంటే కామన్ ఒకే చట్టం ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది పెద్ద క్వశ్చన్గా మారిపోయింది. అంటే ఇక్కడ ఎవరి చట్టం వాళ్ళకు ఉంది. ఇప్పుడు పెళ్లి విషయం కానీ విడాకులు, ఆస్తి హక్కు, ఆస్తి పంపకాలు, పెళ్ళిళ్ళు, దత్తత, వీలునామా, మహిళలకు ఆస్తి హక్కులకు సంబంధించి ముస్లింలు వాళ్ళ షరియా ప్రకారం అందులో వాళ్ళ మతం ప్రాతిపదికగా భారతదేశంలో స్వేచ్ఛ ఉంది కాబట్టి, అంటే ఎవరైనా తమ మతాన్ని అనుసరించే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది కాబట్టి వాళ్ళు వాళ్ళ మత ప్రాతిపదికన వాళ్ళ పర్సనల్ లైఫ్ జీవించడానికి ఈ సివిల్ కోడ్ అనేది పెట్టారు. ఇప్పుడు క్రిమినల్ చట్టాలు అయితే అందరికీ కామనే, సివిల్ చట్టమే సపరేట్ చట్టం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే ముస్లిం కమ్యూనిటీ వాళ్ళ చట్టం ప్రకారం ఉంది. అలాగే హిందువులు కూడా వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం ఇవి ఎలా ఉండాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, వాళ్ళ జీవితాలు, పెళ్ళి, ఆస్తి పంపకాలు అవన్నీ వాళ్ళ ధర్మశాస్త్రాల నుంచి తీసుకొని చట్టంగా రూపొందించారు. అలాగే క్రైస్తవులకు ఒక రకంగా, ఆదివాసీలకు ఒక రకంగా, అంటే మతాల వారీగానే కాదు రాష్ట్రాల వారీగా కూడా ఈ సివిల్ చట్టాలు అంటే వ్యక్తిగతకు సంబంధించిన అంశాల విషయంలో రాష్ట్రాల వారీగా కూడా తేడా ఉంది. పంజాబ్లో హిందువుల జీవిత స్టైల్ ఒక రకంగా ఉంటుంది, కేరళలో హిందూ చట్టాలు వేరుగా ఉంటాయి. అంటే ఇక్కడ హిందూ చట్టం కూడా కామన్ లేదు మనం చూసుకున్నట్లయితే. ఇంకొకటి అలాగే ఒకే చట్టం తీసుకురావడం అనేది ఇక్కడ అన్నీ కలిపేసి ఒకే చట్టం ఉండాలనేది. గోవాలో హిందువులు రెండవ పెళ్లి కూడా చేసుకోవచ్చు. అక్కడ అంటే ఒక విధంగా లేదు, అంటే రకరకాల చట్టాలు ఉన్నాయి. అక్కడ పోర్చుగీస్ వాళ్ళు పెట్టిన కోడ్ను వాళ్ళు ఫాలో చేస్తున్నారు కాబట్టి అక్కడ అది ఇంప్లిమెంట్ అవుతుంది. బీజేపీ కూడా పదే చెప్తూ ఉంటుంది గోవాలో కోడ్ గురించి. అయితే ఒకే చట్టం తీసుకురావడం ఇక్కడ బీజేపీ ఉద్దేశం. అంటే ఎన్నికల నేపథ్యంలో దీన్ని ఒక పాచికగా భారతీయ జనతా పార్టీ వేసిందా, లేకపోతే నిజంగానే ఒక ఆధునికమైన చట్టం తీసుకురావాలన్న మంచి ఉద్దేశంతోనే ఈ బీజేపీ పార్టీ చేస్తుందా ఇప్పుడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా అయింది. అయితే ఒక రకమైన అభద్రతా భావం, అలాగే రాజకీయాలు, నేతలు రోడ్ల మీదకి రావడం అనేది చాలా ఆందోళనలు దేశవ్యాప్తంగా అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో అంటే దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఎన్నికల తర్వాతే తేలనుంది. భారతీయ జనతా పార్టీ గతంలో చెప్పినట్టు చాలా సూటిగానే వాళ్ళు అనుకున్నట్టే వాళ్ళ లక్ష్యానికి చేరువగా వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ టార్గెట్ కూడా దాదాపుగా 400 సీట్లు సాధించాలన్న లక్ష్యంతోనే గతంలో వాళ్ళు ప్రామిస్ చేసిన అంశాలని అమలు చేయడంలో భాగంగానే దీన్ని తీసుకొచ్చారు కామన్ సివిల్ కోడ్ని అని చర్చ అయితే జరుగుతుంది.